ఉదయం 9:30కి బయలుదేరిన. బస్ ఎక్కిన, సికింద్రాబాద్‌లో దిగిన. 9:30కి కాదు, 8కి, 7కి బయలుదేరి ఆడ 9 ఉన్నా. ఆన్‌లైన్ అంట. మొత్తం ఆన్‌లైన్ ఫోన్‌పే చేస్తున్నా. ఫోన్‌పే కావట్లే. నెట్ స్లో ఉంది. పక్కన నిలబడి అంటాడు డైరెక్ట్ ఆడు. తర్వాతకి ఒక 2 సెకండ్లు నిలబడేసరికి అది అవుతుంది. అయిందనేసరికి ఏంది వాడు అంతమంది లైన్‌లో షో చేస్తున్నాడు. టికెట్ తీసుకున్న ఖతం. తెలుగు పరిచయం వేరే వాళ్ళేమో బుక్ చేసుకొని ఎక్కిన ఇక. ఎక్కిన ఖతం స్టార్ట్ ఇక. తెలంగాణ 3 గంటల జర్నీ. తర్వాత వేరేది వస్తుంది మహారాష్ట్ర. చెకింగ్ ముగ్గురు వచ్చారు. తప్పట్లు కొట్టుకుంటూ వచ్చారు. వాళ్ళు డిమాండ్ చేశారు రూ. 50 అది ఇది అని. వచ్చినాక మూట్లో బ్రో 5గురు వస్తే ఐదుగురు అంటే ఒకేసారి రాలే. అప్పుడప్పుడు వచ్చి నేను ఒకరికే ఇచ్చిన రూ. 50. చేంజ్ లేదంటే వాళ్ళు 500 తీసుకుని 450 ఇచ్చేటప్పుడు. దాని తర్వాత ఇవ్వలే ఇక. రూ. 50 బ్రో డిమాండ్ చేశారు. దాని తర్వాత ఒక షాప్ వేసుకొని వచ్చింది మహారాష్ట్ర. తర్వాత ఇంకేమొచ్చింది బ్రో, కొన్ని వచ్చిన తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత ఉత్తరప్రదేశ్. మధ్యప్రదేశ్లో కూడా 2 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. దాని తర్వాత ఉత్తరప్రదేశ్. పక్కనే ఉత్తరాఖండ్. అది పోతే కేరళనాథ్. మామూలుగా అక్కడ తెల్లారి రీచ్ అయినాం 24 గంటల తర్వాత. రీచ్ అయిన తర్వాత దిగినాం. దిగిన తర్వాత వాళ్ళు మాకు హైదరాబాద్ పరిచయం అంటే వాళ్ళు స్టార్ట్ చేసారు. పోయి సిగరెట్ కొనుక్కోరు, తాగారు. వాళ్ళ ముగ్గురు. ఒకళ్ళేమో తెలుగు 10th అయిపోయిన అబ్బాయి కూడా ఆడనే పరిచయం అంటారు. అతను తెలుగు వచ్చు. అతనితో మాట్లాడేది మామూలుగా. వాళ్ళకి అర్థమైంది కానీ నేను తెలుగు సరిగా రాదన్నా కానీ అర్థమైందంట. వాళ్ళు ముగ్గురు సిగరెట్ తాగుతారు. ఇతనికి అర్థం కాదు. తెలుగు 10th అయిన అబ్బాయి అయిపోయిన అతను కూడా సింగిల్గా వచ్చిండు. అనుకోకుండా వాళ్ళు పరిచయం అయ్యారు. సిగరెట్ తాగారు. నేను మామూలుగా చాయ్ కూడా తాగిన చాయ్ కానీ ఇప్పుడు తాగలే. అట్లా నడుచుకుంటూ పోయాను. కొంతమంది వాష్రూమ్ పోయేటోళ్ళు వేరు ఆడ క్యూ కట్టారు. నాకు టాయిలెట్ తప్ప టాయిలెట్ ఆపుకున్నట్టు. తర్వాత ఆటో ఎక్కినాం అందరం కలిసి. ఎక్కి స్నానం చేసే దగ్గరికి ఉన్నాం. ఒక 2 కిలోమీటర్లు. అక్కడ ఎవరి ఇష్టం వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు రోడ్డు మీద పోతూనే ఉన్నారు. లేడీస్ బాయ్స్. నాకు ఆపుకోలేక వాళ్ళు ముగ్గురు ముందర నిలబడ్డారు. నేను ఆటో పక్కన నిలబడిపోయిన. ఇక ఆపుకోలేక తర్వాతకి స్నానం స్టార్ట్ అయినాం. వాళ్ళంతా 10th అయిపోయిన అతను అంటున్నాడు కదా, ఇదేంది ఈడ చేసి 300 రికార్డ్ చేయాలని. అట్లా కొద్దిగా కిలోమీటర్, అర్ధ కిలోమీటర్ నడిచి ఇక చేసినాం. విఐపి వాళ్ళు మధ్యలో అన్నారు. విఐపి అది వేరే బోటికి రూ. 1000 పోవాలి మధ్యలో. అది సేమ్ అది వేరే స్పెషల్ రూ. 1000 అంటే 3 రికార్డు వస్తాయి. కూడా 3 కలిసి కానీ అవన్నీ నీళ్ళు పడుతుంది. అలానే చేసుకుని వాళ్ళు చూసిన తర్వాత చేసే ముందు మ్యాగీ తిన్నాం. వాళ్ళు కూడా మ్యాగీ తిన్నాం. ఒకటేమో 10th అయిపోయిన అతను తినలేదు. స్నానం చేయాలంటే అయిపోయింది. అయిపోయిన తర్వాత అది స్నానం చేయాలని ఏదో గుడి ఉంటుందంట. 26 అదేదో శక్తిపీఠాలు ఏదో ఉంటుందో అది ఒకటి అక్కడ ఉందంట. అది వెళ్దామన్నా అది వెళ్ళలే. గుడి పక్కనే అనుకున్నాం. అది అయిపోయి ఇదంతా మా వాళ్ళకి కాశీరామయ్య రాదు ముగ్గురు ఇంటి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము బీభత్సం సిగరెట్ తాగి ఒక్కసారి అయిపోయేలోపు 5-6 సిగరెట్లు ముగ్గురు వెళ్ళిపోయారు. ఇతను వాళ్ళమ్మ ఫోన్ చేసి 10th అయిపోయారు. నేను తిరుమల కాశీగూడ పోయినామని వచ్చేసి ఇద్దరం కలిసి కాశీ తిన్నాము. అక్కడ ప్రయాగరాజు ట్రైన్లు బంద్. ఇక అది కాక మేము కోటి ఉంటుంది రైల్వే స్టేషన్. ఆటో నడిపి చెప్పిన ఆటో ఎక్కి ఆటోగా స్కూల్ అది బండి కూడా తీసుకుపోతాను. మీతో పోవాలి ట్రైన్లో. మాకు రైల్వే స్టేషన్ వెళ్దాం తీసుకుపోయాడు. షేర్ 80 ఎంతో తీసుకోండి. అక్కడ దింపిండు. భవన రైలు వచ్చింది. వారణాసికి ఎక్కినాం. బనారస్ ఉంటుంది. బనారస్ అక్కడ కానీ వేరే స్టేషన్ 2 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ దిగినాం. ఆ నుంచి 5ంటికి ఆడైతే ఉంటుందంటే ఆడంగా 4ంటికి ఆటో ఎక్కినాం. ఆడికి తీసుకుపోయినాడు ఘాట్ కాడికి, ఆరతి ఘాట్ కాడికి. ఆడంతా తీసుకున్నాం. 150 మనిషికి. ఇంకా లోకల్ అంతే ఇక 150, 200, 300 ఒక్కొక్కరికి 500 అట్లా తీసుకుంటారు. ఇద్దరికి 300 తీసుకుంటే చేరే 150 అట్లా. ఆడ తిరిగిన అంతే ఇక అది అయిపోయిన తర్వాత స్నానం చేసినాం. ఇంకా తీసుకున్నాం. తర్వాత డైరెక్ట్ ఇక నైట్ పోనీకన్నా కూడా ఘాట్ కూడా పోతే నైట్ పోదాం అనుకున్నాం. పోలేదు. నైట్ పోవద్దంట ఆధారంగా పోతే మధ్యలో పోవాలి. ఇంకా కరెక్ట్ దర్శనానికి పోయినాం. 8 గంటల తర్వాత దర్శనం అయింది. ఫోన్ ఎలా లేదు. వాళ్ళ దర్శనం అయింది. గూగుల్ కూడా ఉన్నాయి బ్రో. సేమ్ అంతే ఉంటుంది ఫోటోలు. ఆర్మీ వాళ్ళు ఫుల్గా ఉన్నారు. డ్యూటీ చేసినట్టుంది ఈసారి జాతర. దర్శనం అయిపోయింది కథ. దర్శనం అయిపోయింది. అతను వాళ్ళు చేతగాట్లే డైరెక్ట్ 10 ఉంటే ఆన్లైన్ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి కథ బుక్ తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళు దర్శనంకి వచ్చారు.
వాడు ఇటు ఇటు క్యాష్ ఇచ్చి బుక్ చేసుకుండు హైదరాబాద్కి. కథ బుక్ చేసుకొని వచ్చిండు. నేను ఒకరు ఉన్నా. నేను అయోధ్యకి స్టార్ట్ అయినా. అయోధ్యకి స్టార్ట్ అయితే ఆడింది వాళ్ళు నార్మల్గా ట్రైన్లో దక్కిన పరిచయం వాళ్ళు పెద్ద అది మాట మామూలుగా మంచిగా దొరుకుని తాగడం. అది అయోధ్య వచ్చినాం కథ వాళ్ళు ఇద్దరు పరిచయం ఏజ్ ఎక్కువ కూడా సిగరెట్లు ఏమైనా తాగుతారు. ఇతను హైదరాబాద్ నుంచి వచ్చిండు. నా గురించి అంటారు తెలుగు వేరే వాళ్ళతో అంటున్నాడు. అదే నువ్వు పోతే పో జనాలు అలా అన్నారు కానీ నేను అట్నే చేసినాడు ఒకరు. వాళ్ళు వచ్చి మళ్ళీ ఎవరికి వచ్చి మళ్ళీ సిగరెట్ తాగి తాగుతారు. స్నానం చేసేది ఉంటుంది మామూలుగా ఒక కాలువలకు ఉంటుంది. ఆ నీళ్ళు కూడా కాలువలకు వస్తాయి. ఆ కాలువ కాకుండా నార్మల్ ఉంటుంది. సముద్రం కాదు నార్మల్ కాలువలకు కూడా డైరెక్ట్ ఆ కాలువలు కానీ చేసినాను. అయిపోయింది స్నానం చేయగానే వాళ్ళు మళ్ళీ సిగరెట్ తాగి వాళ్ళు తాగారు. నేను కూతురు నార్మల్ ఒక రోజు తర్వాత దర్శనం స్టార్ట్ అయినాం. అయోధ్యకి ఫస్ట్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం. ఒక అర్ధగంట పట్టింది. అర్ధగంట 20 నిమిషాలు నడవడం. ఆ నుంచి అడిగి అయోధ్యది రామ మందిరికి ఒక అర్ధగంట మొత్తం గంటనే పట్టింది. 2 గంటన్నర వేసుకోవాలి. ఫోన్ ఎలా ఉంది ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. వీడియో తిందామని అది అయిపోయింది. ఇంకా వాళ్ళు నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. రైల్వే స్టేషన్లో ఛార్జింగ్ పెట్టినా అది స్విచ్ ఆఫ్ అనేది వాళ్ళకి ఒక్కొక్కరు ఒక అయిపోయింది. వాళ్ళతో పోయింది వాళ్ళు పోయింది మెసేజ్ చేసి ఎక్కువ వచ్చింది. అట్లా వేరే అతను మిస్ అయినది. కొత్త ఆ నుంచి వారణాసికి ఇచ్చిన 21గా 28 అంటే 20 నైట్ కదా 21కి 5కి 4 ట్రైన్ ఉంటే అది ఎక్కిన. వారణాసి పోగానే అయింది 5, 6 ఆ నుంచి వారణాసిలో కూర్చున్నాం. వాడు ఇంటి వాడు వచ్చి నా ఫోన్ పట్టుకుపోయి అవి కొట్టిరు అవన్నీ చెప్పేసి అంతా పడుతుంది. రివ్యూ తీసినట్టు చేయండి నాకు అలవాట్లేదు బాగాలేదు అంటే చేద్దాం పోయి కుద్దు బాగుంటుంది. వాడు నాకు బ్యాగ్ చిక్కు తీసుకునేది తేడా ఉందని వేరే సైడ్ పోయింది. ట్రైన్ 21 నైట్ ఉంది. 6కో 7కో ఉంది. అప్పటిదాకా రైల్వే స్టేషన్ ఉంది. తర్వాత నా నుంచి అట్లా హైదరాబాద్ కూర్చుని అది ఎక్కిన ఆగ్రా ఫోర్ట్ అని ఉంటుంది. ఆగ్రా ఫోర్ట్ ఎక్కిన. ఆగ్రా ఫోర్ట్ పోయిన తర్వాత ఆ నుంచి సాల్మాల్కి ఒక 5 కిలోమీటర్ ఉంటుంది. ఆ నుంచి ఆటో ఎక్కిపోయాను. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా రివర్స్ వచ్చినాయి. రివర్స్ ఆటో ఎక్కించిన. అక్కడ ఫోర్ట్ దగ్గరకు వచ్చిన. ఆ నుంచి రైలు లేదంట. ఇక్కడి నుంచి ఒక స్టాప్ ఉంటుంది 2-3 కిలోమీటర్లు. ఆ నుంచి ఒక ముసలివాడు వచ్చిండు. మనకు 80 రూపాయలు వేయనన్న ర్యాపిడో బుక్ చేసుకున్న కూడా వచ్చిండు. మేము తిన్నామంటే ఏం లేదు ఇక్కడ ఫుడ్ బాగాలంటే ఆగ్రా ఫేమస్ అని అగ్ర స్వీట్ అని అదని ఇది అన్నాను. అక్కడక్కడ తీసుకున్నాం. ఆయనకు 80 రూపాయలు డైరెక్ట్ 80 రూపాయలు చేంజ్ ఉంటే 80 రూపాయలు ఇచ్చినాయి. నవ్వుతున్నాయి 80 రూపాయలు ఏమున్నాయి లేవు నా దగ్గర తర్వాత ఇంగ్లీష్ మాట్లాడుతున్నాయి. ఇంగ్లీష్ మాట్లాడుతున్నా మామూలుగా అర్థమవుతున్నాయి. ఇంగ్లీష్లో మాట్లాడినా బాయ్ బాయ్ నైట్ డ్రైవింగ్ నేను ఏదో చెప్పిన పాపం బాయ్ చెప్పినా టికెట్ తీసుకుని వచ్చేసిన తెల్లారి.